హైదరాబాద్ లో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. యాప్ ఏజెంట్ల వేధింపులతో శీలం మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు బీటెక్ విద్యార్థి మనోజ్. ఈఎంఐ చెల్లించకపోవడంతో ఏజెంట్ల బెదిరింపులు మొదలయ్యాయి. బంధువులు, పేరెంట్స్, స్నేహితులకు ఫోన్ చేశారు ఏజెంట్స్. పరువు పోయిందన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు మనోజ్. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, శ్రావణి, కొత్తగూడెంకు చెందిన శీలం మనోజ్ ఇక్కడే హైదరాబాద్లోని గుడిమల్కాపూర్లో ఉంటున్నాడు. దుండిగల్ ఏరోనాటికల్ కాలేజ్లో చదువుతున్నాడు. అయితే తను ఒక లోన్ యాప్లో లోన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే లోన్ యాప్ ఏజెంట్లు తనను వేధించారు. ఒకసారి తిరిగి కట్టినా కూడా మళ్ళీ ఆ అకౌంట్లో డబ్బులు వేసినట్లుగా తెలుస్తుంది. వాటిని తిరిగి చెల్లించకపోవడంతో కాల్స్ చేసి వేధించారు. మనోజ్ కాల్స్ అటెంప్ట్ చేయకపోవడంతో తన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి ఫాదర్ గానీ ఇతర బంధువులు, స్నేహితులు వీళ్ళందరికీ కాల్ చేసి వేధించారు. ప్రస్తుతం మనోజ్ తండ్రి కూడా మనతో ఉన్నాడు. అసలు ఏం జరిగింది? ఎంత లోన్ తీసుకున్నాడు? ఏజెంట్లు ఎలా వేధించారు? అంటే ఆల్రెడీ అక్టోబర్లో తీసుకున్నాడు. అక్టోబర్లో 1 year తీసుకున్నాడు. ఈయన చాలా తీసుకున్నాడు. మినిమం 60, 70 అట్లా తీసుకున్నాడు. 60 lakhs కాదు, 60,000 వాళ్ళు లోన్ యాప్లు. ఆ లోన్ యాప్లు తీసుకున్న వల్ల వాడు మళ్ళీ వేరే కాడ బయట తీసుకోవడం, మళ్ళీ లోన్ యాప్లు కట్టడం, అట్లా 1,50,000, 1,00,000, 3 లక్షలు దాటిపోయింది, 4 లక్షలు దాటిపోయింది, 5 లక్షలు దాటిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మొన్న ఒక 15 days ముందు మళ్ళీ ఒక 1,30,000 చేసింది. మళ్ళీ లోన్ అయిపోయి వాళ్ళు ఫోన్ చేయడము, వీడికి టార్చర్ పెట్టడం వల్ల దీనికి వీడికి సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకోసం తను లోన్ ఎందుకు తీసుకుంటున్నాడు? ఆ విషయం మీకు ఏమైనా చెప్పాడా? నాన్న ఇట్లా లోన్ తీసుకుంటున్నా అనే విషయం చెప్పాడు. గేమ్లు ఆడుతున్నాడే అందులో పోతున్నాడు అని చెప్పాడు ఆయన. తీసుకొని మళ్ళీ డబ్బులు కట్టేసిన వెంబడే మళ్ళీ వాడు లోన్ అయిపోయి మళ్ళీ మళ్ళీ డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ అంటే 10,000 అట్లా 12,000 అట్లా మళ్ళీ ఇస్తున్నాడు. కట్టకపోవడంతో మీకు కూడా కాల్ చేశారా లోన్ ఏజెంట్లు? ఏమన్నారు? కాల్ చేసి బెదిరించారా? వాడు వేరే భాషలో మాట్లాడుతున్నమాట. వాడు మన ఫోన్ లేపలేదు, ఎక్కువ కాల్ పెట్టేసిన మళ్ళీ వెంబడే. దాదాపు ఎంతవరకు తీసుకుని ఉంటాడు? దగ్గర మొత్తం 4:30 దాకా అయిందన్న. మొత్తం 4:30 దాకా మొత్తం అంతా అయింది ఇప్పటిదాకా. అంటే తీసుకుంటున్న ప్రతిసారి మీకు చెప్పాడా నాన్న ఇట్లా తీసుకుంటున్నా? లేకపోతే కంప్లీట్ అయిపోయాక అందరూ వాళ్ళు వచ్చి మీద టార్చర్ పెట్టేసరికి మనకు వచ్చి డాడీ ఇట్లా అయింది సార్ డాడీ అని చెప్పేసాడు అనమాట. అప్పుడు మేము బాగా చెప్పుకోలేక ఇచ్చేటోళ్ళం. ఏం గేమ్స్ అంటే మనకి అంత లోపల తెలియదు. మనకి మీకు ఎప్పుడని చెప్పాడా మీరు మనోజ్కి? మాకేం చెప్పలేదండి. అయితే ప్రస్తుతం మనోజ్కు అంటే లోన్ యాప్ ద్వారా ప్రస్తుతం అంటే 10,000, 20,000 చొప్పున తీసుకుంటూ పోయాడు. అట్లా ఏకంగా దాదాపు 4 లక్షల రూపాయల వరకు అప్పైనట్లుగా తెలుస్తుంది. లోన్ యాప్ ఏజెంట్లు వేధించిన తర్వాత ఇంట్లో పేరెంట్స్కి చెప్పాడు. ముఖ్యంగా గేమ్స్ ఆడి ఆ డబ్బునంతా కూడా గేమ్స్ పైన పెట్టినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా లోన్ యాప్ ఏజెంట్లు ఒక్కసారిగా వేధించడం, ఇతరత్ర బంధువులు, స్నేహితులకు వీళ్ళందరికీ కాల్స్ చేసి చెప్పడంతో పరువు పోయిందని మనస్తాపానికి లోనైనటువంటి బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉస్మానియాకు పోస్ట్మార్టం నిమిత్తం తీసుకొని వచ్చారు.